హలో ఎవ్రీవన్, నేను పురుషోత్తం, మీ ఉత్తమ్ ఎన్ఎన్విఎస్. చూసారుగా, వాక్ ఫర్ వినాయక్. నేను పుట్టింది మచిలీపట్నం, పెరిగింది గుడివాడ, విజయవాడ, వెళ్తున్న నగరాలు హైదరాబాద్, ముంబై అండ్ ప్రస్తుతం నంద్యాల. నా చిన్నప్పుడు వినాయక చవితి కానీ అమ్మవారి నవరాత్రులు కానీ వస్తే మేము ప్రతి గుడికి వెళ్ళి అందరి ఆ అవతారాలన్నీ దర్శించుకొచ్చేవాళ్ళం. అది దుర్గా అమ్మవారి అయితే గుడివాడలో ఉండగా, అలాగే వినాయక చవితి పెట్టినప్పుడు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు ఉన్నప్పుడు దాదాపు 10-15 వినాయకులన్నా చూసేవాళ్ళం మా చిన్నప్పుడు. అది కూడా నా 15 ఏట నాకు బాగా గుర్తుండగా. మళ్ళీ అలా 35 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్ని వినాయకులు చూడటానికి నేను ఇవాళ నంద్యాల నుంచి బయలుదేరినాను. నిన్న 5 వినాయకులు చూశాను, ఇవాళ దాదాపు ఇంకా కొన్ని వినాయకులు చూశాను. టోటల్ 8 వినాయకులు చూశాను. మీరు ఈ వీడియోలో చూడండి. నేను ఎంచుకునే ఏరియా ఎస్బీఐ కాలనీ, బీమార్ట్ నుంచి సరాసరి టెక్కే వెళ్ళే దారి గుండా శ్రీనివాస్ నగర్ సెంటర్ వెళ్ళి, శ్రీనివాస నగర్ సెంటర్ నుంచి శ్రీనివాస కాంప్లెక్స్ వైపు వచ్చాను. శ్రీనివాస కాంప్లెక్స్ వైపు నుంచి అటు మన ఇటు బేకర్స్ పార్క్ అందులోంచి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళి, అటు నుంచి మళ్ళీ రామాలయం వైపుకి వెళ్ళి వెనకాల సందులోకి వెళ్ళి అక్కడున్న గుళ్ళు చూసి, తర్వాత రామాలయం గుడి చూసి, రామాలయం వెనకాల ఉన్న కొన్ని ఏరియాస్ చూసి ఫైనల్గా పద్మావతి నగర్ రోడ్ నుంచి వెనక్కి వచ్చేసాను. ఈ రూట్లో నేను ఎన్ని వినాయకులు చూశానో మీరు లెక్క వేయండి. ఫాలో మీ. నౌ స్టార్ట్ ద వీడియో. చూడండి, మీరు ఆనందించండి. అందులో ఎన్ని వినాయకులు చూసానో మీరు లెక్కేయండి. నెంబర్తో సహా పెడతాను ఆ వినాయకులని. మీకు ఏ వినాయకుడి నెంబర్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాంగ్ విత్ నంద్యాల ఫేమస్ రామాలయం వినాయకుడు కూడా ఉన్నాడు దీనిలో. అది కాకుండా మీకు నచ్చిందేదో కామెంట్ చేయండి. ఏ నెంబర్ది నచ్చిందో. సీ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. హలో ఎవ్రీవన్, వినాయక చవితి 2వ రోజు. ఇవాళ మా ఇంటి నుంచి బయలుదేరాం. మళ్ళీ నిన్న 5 బొమ్మలు పెట్టాను కదా, ఇంకా ఇవాళ ఎన్ని చూస్తామో చూద్దాం. నడుచుకుంటూ పోతున్నాం ఎస్బీఐ కాలనీ బీకే సింగ్ బిల్డింగ్ సెంటర్ నుంచి. ఆఫ్టర్ బీకే సింగ్ బిల్డింగ్ నుంచి వెళ్తున్నాము. ఇంకెన్ని వస్తాయి చూద్దాం. టువర్డ్స్ టెక్కే అండ్ రామాలయం శ్రీనివాస సెంటర్ వరకు మాకు ఎన్ని కనబడతాయి, మేము ఎన్ని చూస్తాం చూద్దాం. సో స్వామి వివేకానంద స్కూల్ దాటుతున్నాము. ఇలా దాటిన తర్వాత మీకు దగ్గరలో ఇక ఒక 50 feet దూరంలో ఉండే ఒకటి ఏరియా. లేటెస్ట్ ఆ ఏరియాలో ఒక వినాయకుడు ఉన్నాడు. ఇది మొదటి మంత్రి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎప్పుడైతే మీరు కొన్న స్టాక్స్ కంటిన్యూస్గా పడిపోతున్నాయో, ఎప్పుడైతే వివేకానంద స్కూల్ దగ్గర ఉన్న ఈ వినాయకుడు సిద్ధిబుద్ధి వినాయకుడు. 1వ మంత్రి భాష్యం స్కూల్ దాటుకుంటూ వెళ్తున్నాం. చూద్దాం ఇంకేం వస్తున్నాయి. సాయి అపార్ట్మెంట్స్లో వినాయకుడు, ఇక్కడ సాయి అపార్ట్మెంట్స్లో ఇంకో వినాయకుడు ఉన్నాడు. మేము వెళ్తున్నాం. సాయి అపార్ట్మెంట్స్లో ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ చాలా దాటుకుంటూ వెళ్తున్నాం. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దాటుతున్నాము ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్లో. జంక్షన్ చూడండి, ఎస్బీఐ కాలనీ జంక్షన్.
ఇక టెక్కే ఆంజనేయ స్వామి గుడి ఎదురుకుంటే అందులో ఇట్రా ఇకే వెళ్ళాలి. ఇక ఇక్కడే ఉన్నాడు చూడు, ఎంత దూరం కూడా లేదు. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. అదే ఆంజనేయ స్వామి గుడి ఎక్కడుంది, ఇక్కడ ఎదురుగుండా సందులో ఉన్నాడు వినాయకుడు. ఇదిగో మా వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. అన్న ఈ వినాయకుడి పేరేంటి? పరశురాముడు. ఈయన ఈ చివర బలరాముడు. పరశురామ కృష్ణ బలరామ సమేత వినాయకుడు ఇక్కడ బాగున్నాడు ఇక్కడ. ఇది 7వ ఏట ఇది నిర్విఘ్నంగా జరుపుతున్నారు. భగవంతుడు ఆశీర్వదించుగాక. దాటుకుంటూ వెళ్తున్నాము టువర్డ్స్ గెల్వి స్కూల్. శిల్పా సూపర్ మార్కెట్ దాటుకుంటూ పోతున్నాం. ఎక్కే దర్గా దాటుకుంటూ వెళ్తున్నాము. దర్గా మస్జిద్ ఇక్కడ ఫేమస్, ఇక్కడ దర్గా ఇది. గెల్వి స్కూల్ ఆపోజిట్గా వినాయకుడు. ఇటు రా, ఈ సందులోకి రా, వెళ్ళు. ఇక ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. వెళ్తున్నాం. ఇది 9వ బదిలీ. ఇదిగోండి ఇక్కడ 9వ వినాయకుడు. శంఖ చక్రాలతో బాగున్నాడు ఈ వినాయకుడు. చాలా స్పష్టంగా ఉన్నాడు. యాక్చువల్గా అయితే దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయి శంఖాల్లో. ఆ శంఖంలో ఉన్నది శివుడు, ఈ శంఖంలో ఉన్నది పార్వతి. బాగుంది వెరైటీగా. ఇది బాగుంది, ఇది వెరైటీ ఎప్పుడూ లేదు, ఇది బాగుంది ఈసారి. గత 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. మీ పేరు సార్? వై జీకయ్య. ఓకే, ఈ గురువు గారు నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. భగవంతుడు ఆయన ఇంకా ఆరోగ్యంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 9వ బదిలీ దాటిందండి. పక్కనే గెల్వి స్కూలు. రోడ్లో వినాయకుడు ఆ సందు లోపలికి ఉన్నారు. రాజు హౌస్ని దాటుకుంటూ వెళ్తున్నాం. జస్ట్ ఫోర్ మీ. ఇక పద్మావతి నగర్ సెంటర్ నుంచి దాటుకుంటూ వెళ్తున్నాం. జస్ట్ రీచ్ అయ్యాం పద్మావతి సెంటర్. గెల్వి స్కూల్ తర్వాత జూనియర్ కాలేజ్ పద్మావతి నగర్ సెంటర్. లైబాకో గురుముత్తు సీట్స్ దాటుకుంటూ పోతున్నాం. ఎవరో పాపం మమ్మల్ని అమ్ముకోవడానికి వచ్చారు చూడండి దాంట్లో. శోభా హోటల్ దాటుకుంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాటుకుంటూ ఇలా రాజ్ థియేటర్ గేట్. ఇది ప్రస్తుతం రాజ్ థియేటర్గా లేదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంది ఇది. ఇగో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చేంజ్ చేశారు. సో రాజ్ థియేటర్ సెంటర్ ఇది దాటుకుంటూ స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మాకు శ్రీనివాస సెంటర్. వీఆర్ గోయింగ్ స్ట్రైట్. ఇది కూడా నంద్యాల జీవి మాల్. సో రాజ్ థియేటర్ సెంటర్కి సందులో ఉంది. అటు టీఎంఏ బ్యాక్ ఎదురుకుండా కూడా తీసుకోవచ్చు. సో శ్రీనివాసన్ సెంటర్కి ఇంకా 200 మీటర్స్ దూరంలో ఉన్నాం. శ్రీనివాస ఆప్టికల్స్ దాటుకుంటూ వెళ్తున్నాం. టీఎస్ఏ సైకిల్స్ షోరూమ్ కూడా దాటుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ స్లీప్ వెల్. ఇక్కడి నుంచి మీకు షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎన్ఆర్ రోడ్, ఎన్కే రోడ్ అని అంటారు సంథింగ్. ఆ జంక్షన్ వరకు మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే గాంధీ చౌక్కి వెళ్ళిపోతారు. బట్ ఫ్రమ్ శ్రీనివాస సెంటర్ నుంచి వీఆర్ గోయింగ్ టు టేక్ లెఫ్ట్ ఆర్ రైట్. వీ ఫైండ్ సమ్ వినాయకర్స్. ఇది ఖలీల్ థియేటర్ ఏరియా మొత్తం కొలాప్స్ చేసేసారు. ఖలీల్ థియేటర్ని
ఏం చేస్తారో తెలియదు. ఇదంతా కలీల్ థియేటర్ మొత్తం ఖాళీ అయిపోయిన స్పేస్. ఇది ఫస్ట్ గేట్, కలీల్ థియేటర్ సెకండ్ గేట్. సమ్ పార్ట్ డివైడ్ అయిపోయింది, చూడు అక్కడ కట్టేశారు లోపల ఇనపరాలతో. స్టేట్ బ్యాంక్ ఈ కార్నర్ నుంచి దాటుకుంటూ పోతున్నాం. అప్రోచింగ్ శ్రీనివాస సెంటర్. దిస్ ఈజ్ అవర్ స్టేట్ బ్యాంక్ నంద్యాల బ్రాంచ్. దాటుకుంటూ ఇక శ్రీనివాస సెంటర్ చూస్తున్నారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ధ్యాన ముద్రలో ఉన్నారు, కనబడారా మీకు? దేర్ హీ ఈస్. అటుపోతే మార్కెట్ రోడ్, అటుపోతే మార్కమూరు బస్ స్టాండ్, ఇటు తెక్కే రోడ్, ఇటు రామాలయం రోడ్. మేము పోయేది రామాలయం రోడ్డు వైపు. ఆఫ్టర్ ఉడిపి హోటల్ నంద్యాల సెకండ్ ఫేమస్ ఈజ్ వెన్నెల. ఉడుపి టూరిస్ట్ హోటల్ తర్వాత ఫేమస్ అయినది నంద్యాలలో ఈ వెన్నెల హోటల్. శశి రెసిడెన్సీ ఓన్లీ బెస్ట్ ఫర్ సింగిల్స్, నాట్ ఫర్ ఫ్యామిలీస్. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ టీటీడీ రోడ్లో కలుస్తాం. అక్కడెక్కడో వినాయకుడు ఉన్నాడు, పదండి వెళ్ళి చూద్దాం. చలో, ఇగోండి ఇక శ్రీనివాస కాంప్లెక్స్లోకి వచ్చాం. మాకు తెలియదు ఇక్కడ ఉన్నట్టు. ఇక్కడ వినాయకుడు చూద్దాం. వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. మేము ఫస్ట్ టైం ఈ లోపల ఇంత దూరం వచ్చి చూడటం. శ్రీనివాస మార్కెట్స్ కాంప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ రిజిస్టర్డ్ వాళ్ళు కాంప్లెక్స్లో వినాయకుడిని పెట్టారు. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చేద్దాం. ఆ పక్కన ఇద్దాం. ఇక ట్రాక్ అంతా వేశారు. కమలం పక్కన శంఖం. బాగున్నాడు వినాయకుడు. అన్న, వినాయకుడి పేరేంటి? ఈ వినాయకుడికి పేరేంటి? మహారాష్ట్రన్ స్టైల్లో ఉంటాను, పైన కిరీటం అదంతా మహారాష్ట్ర టైప్. బాగున్నాడు. తెల్లగా కాదు, వైట్ కలర్ బాగుంది. కిరీటం అదిరింది ఆయనకి ఈసారి. దీంతో మాకు 11వ వినాయకుడిని చూసాం. ఆధ్వర్యంలో ఇది 11వ సంవత్సరం చేసుకుంటున్నారట. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటున్నారట. ఇది 11వ సంవత్సరం అంట. మేము వచ్చింది 11వ వినాయకుడిని, లక్కీగా ఇది 11వ సంవత్సరం అంట. చూడండి, ఈ వినాయకుడు నేషనల్ కాలేజ్ దగ్గర ఉన్నాడు. నేషనల్ కాలేజ్ వినాయకుడు ఈయన. ఫేమస్ వాళ్ళు ఇలా పెట్టి హ్యాపీ వినాయక చవితి చెప్తున్నారు. మేము ఇప్పుడు టీటీడీ రోడ్లోకి వచ్చాం. ఇది శ్రీనివాస సెంటర్ నుంచి శ్రీనివాస కాంప్లెక్స్ సెంటర్ రోడ్లోంచి నేషనల్ కాలేజ్ దాటుకుంటూ సరాసరి టీటీడీ రోడ్లోకి వచ్చేసాం. టీటీడీ రోడ్లో ఈ వైట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం, అటు వెళ్ళి రైట్ సైడ్ తిరుగుతాం. ఫస్ట్ సన్ దగ్గర బేకర్స్ పార్క్స్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటాం. ఉండేదా వందే మార్ట్ ఉంది ఇక్కడ. వందే మార్ట్ దాటిన తర్వాత ఒక సంద వస్తుంది రైట్ సైడ్ బేకర్స్ పార్క్ దగ్గర. ఆ సందులోంచి వెళ్తాం. చూద్దాం. సిల్క్స్ దగ్గర అవి దాటుకుంటూ నంది డైరీ, గణేష్ గ్లాస్ సెంటర్ అవన్నీ దాటుకుంటూ పోతున్నాం. శ్రీనివాస కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ నుంచి ఎదురుగుండా సందులోకి వెళ్తున్నాం. చూద్దాం, ఇక్కడ ఎవరన్నా లోపలికి వెళ్తే దొరుకుతారేమో. వినాయకుడు కష్టపడి నడుస్తుంది, ఓపిక లేకపోయినా. లేదా ఇంకెంత దూరం ఉందో వినాయకుడు. అవి చూస్తూ వెళ్తుంది మేడం. ఇది రామాలయం సైడ్ ఉన్న వెనకల రోడ్లోకి వచ్చాము. ఇంకా రామాలయంలోకి వెళ్ళలేదు. మా డెస్టినేషన్ రామాలయమే. అందుకని మా ఇంటి నుంచి ఇక్కడ వచ్చే దారిలో ఏమేమి వినాయకులు ఉన్నారని చూసుకుంటూ వస్తున్నాం. ఇగో రోటరీ స్కూల్ ఉంటా. రోటరీ స్కూల్ దాటుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ పక్క 2 సందుల్లో 2 వినాయకులు మిస్ అయ్యాం ఈసారి. ఈ 2 సందుల్లోనూ ఉండాల్సిన వాళ్ళు లేరు ఈసారి.
బాగా తగ్గినారు కంపారిటివ్గా. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చూసిన గుర్తు. ప్రతి సందికి ఈ ఏరియాలో ప్రతి సందికి ఒక వినాయకుడు ఉన్నాడు. ప్రతి జంక్షన్కి వెరీ టువర్డ్స్ బేగస్ పార్క్ నుంచి తీసుకుని ఇలా స్ట్రైట్ శ్రీనివాస నగర్ రోడ్డు జంక్షన్ జరిగేటప్పుడు ప్రతి రోడ్డుకి ఒక వినాయకుడు ఉన్నాడు. కానీ ఈ ఏడు తగ్గింది, ఎక్కడ కాని రావట్లేదు. చూద్దాం, రామాలయం లోపు ఇంకొకరు దొరుకుతారో దొరకరో చూద్దాం. ఇదిగోండి అప్రోచ్ అయిపోయి నియర్ టు ఆంధ్ర బ్యాంక్. అదిగోండి ఆంధ్ర బ్యాంక్లో వచ్చాం. శ్రీనివాసన్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ వచ్చి దాని ఎదుగుడా సందులోంచి ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్లోకి వచ్చాం. చూద్దాం, ఇంత మటుకు మాకు ఇంకేం కనపడలే. లాస్ట్ ఇయర్ ఈ సందులో 2 ఉండేవి, ఈ ఏడు లేవు అసలు మాకు. నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ ఈ సందులో 2 ఉన్నాయి చూసాం. సో ఈ ఏడు అసలు లేవు. చూద్దాం, ఇక్కడెక్కడో వినాయకుడు కనబడుతున్నాడేమో డౌట్గా ఉంది. చూద్దాం. ఆహా, దొరికినాళ్ళండి, ఒక్కడు దొరికాడు ఇక్కడ. శరవణ్ ట్రావెల్స్ కమిటీ వాళ్ళు, ఇదిగోండి శరవణ్ ట్రావెల్స్ కమిటీ వాళ్ళు వినాయకుడిని పెట్టారు. 2వ వార్షికోత్సవం అంట. చూద్దాం. విష్ణుమూర్తి అవతారం ఈ వరాహమూర్తి వినాయకుడు స్పెషల్. ఇది బాగుంది, ఎక్కడ ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం ఈ అవతారంతో చూడటం. సూపర్ ఉంది. శరవణ ట్రావెల్స్ కమిటీ పెట్టిన వాళ్ళది. హ్యాండ్మేడా ఇది? హ్యాండ్మేడా? ఓకే, హ్యాండ్మేడ్ మొత్తం ఇదంతా. చూడండి, సో ఇక్కడ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దేవుడి పాటలు కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ది హైలైట్ ఇన్ నంద్యాల. రామాలయానికి 100 మీటర్స్ దూరంలో ఉన్నాం, ఇంకా అంతే. ఇంకో సందు దగ్గరికి వెళ్తే వచ్చేస్తాం. ఇదండి రామాలయం సందులో పార్కింగ్ ప్లేస్ ఇది. ఇప్పుడు రామాలయం నంద్యాల. ఇది రాములవారి ఆలయం. అక్కడ ఉంది వెళ్ళే రోజు వినాయకుడి పెట్టే దారి. తర్వాత వెళ్తాం. ఫస్ట్ రామాలయం విజిట్ చేసుకుంటాం. వినాయకుడి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఖాళీగా ఉంది. నిన్న వచ్చింటే బుక్ అయిపోయాము. అందుకని ఫుల్ రష్ ఉండేది నిన్న. ఇవాళ అసలు ఏం లేదు, ప్రశాంతంగా వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. ఆదివారం అయినా అంత రష్ లేదు ఇక్కడ. హాయిగా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. రష్ ఏమి లేదు. కనబడుతున్నాడా వినాయకుడు? ఇగో హిందీ ఆయనకి వెంకటేశ్వర స్వామి పంచముఖ వినాయకుడు. హైదరాబాద్ పంచముఖ వినాయకుడు. గణేష్ మహారాజ్కి జై. అంతే, ఆకుడు మసాలా దినుసులతో చేశారు. ఇది జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక అందరూ సెల్ఫీలు ఫోటోలు హడావుడిగా ఉన్నారు. ఇదిగో ఫేమస్, నంద్యాలకే ఫేమస్. ఖైరతాబాద్ వినాయకుడు, వైజాగ్ వినాయకుడు, తర్వాత నంద్యాల వినాయకుడే ఫేమస్ ఇక్కడ ఇండియాలో. బాంబేలో వినాయకుడు, ఇక్కడ నంద్యాల రామాలయం ఫేమస్ వినాయకుడు. అనగా తప్పులు పడ్డారు దేవుడి దగ్గర. అందరూ కోలాహలంగా కొంచెం లోపల ఉన్నారు జనాలు. దిస్ ఈజ్ రామాలయం వినాయక. పిల్లలు కోలాహలంగా ఉన్నారు, ఇక్కడ ఆడుకుంటున్నారు, గెంతులు వేస్తున్నారు. స్లోగా వస్తున్నారు. लोग కాశీ నుంచి వచ్చారు. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు.
వాళ్ళు కాశీ నుంచి అఘోర వచ్చినారు. చూసుకోండి ఫైనల్గా ఫుల్ వ్యూ ఆఫ్ వినాయకుడు. డ్రై ఫ్రూట్స్ అంతా చేస్తారు, మసాలా పోయి రామాలయం నుంచి బయటకు వస్తున్నాము. ఇంక ఇంటికి వెళ్తామే. చూద్దాం ఇంకా దారిలో ఏమన్నా దొరికితే ఇంకో వినాయకుడిని చూపిస్తాం. ఇక మావాడి కూడా వచ్చేస్తుంది. దాపురం మావాడి కూడా వచ్చేస్తుంది దర్శనం అయ్యి. गणपति पप्पा దండం పెట్టుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి. రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సందులో ఇంకో వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ లోపలికి ఉంటుంది, చూద్దాం. గరుడశేష వినాయకుడు వచ్చను రో, చూడండి 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 రో. గల్లిలోకి వచ్చినాడు చింతలన్నీ పాపంగా చింతకు నువ్వు వచ్చావు. పిండి బొమ్మగా పుట్టి ప్రతిభను నువ్వు చూపావు, ప్రతిభను నువ్వు చూపావు, ప్రతిభను నువ్వు చూపావు. శివపార్వతి సమేత వినాయక అశ్వరో వినాయక హైలైట్. పిల్లలు పూర్తి చేయటం. సెయింట్ జాన్ స్కూల్ దగ్గర వినాయకుడు. ఇక్కడ చూద్దాం ఎలా ఉన్నాడు. నందితో ఉన్నాడు, శివుడితో. బాగుంది.